నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో, ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని తలదన్నేటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో విచారణలో రోజుకొక కొత్త విషయం అయితే బయటపడుతూ ఉంది. ఏవన్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక వ్యాపారస్తుడే కాదు, ఒక సలహాదారుడే కాదు, కానీ ఆయనలో ఒక కథకుడు, ఒక రచయిత కూడా ఉన్నాడని, ఆయన స్పై అనేటువంటి ఒక కథను రాసుకొని ఆయనలోని రచయితను సంతృప్తి పరుచుకోవడం కోసము లిక్కర్ కుంభకోణంలో వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం కోసము 2 సినిమాలు కూడా తీశాడని, మళ్ళీ మొదలైందనేటువంటి ఒక సినిమా కాగా స్పై అనేటువంటి ఈ 2 సినిమాలకు దాదాపు 40 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఖర్చు చేశారని, కానీ లెక్కల్లో మాత్రము 12 కోట్ల రూపాయలు మాత్రమే చూపించారని విచారణలో తేలింది. అదేవిధంగా ఇంకొక విస్తుపోయేటువంటి విషయం కూడా ఈ విచారణలో బయటపడింది. అదేమిటంటే, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినటువంటి అత్యధిక వసూలు చేసినటువంటి ఒక సినిమాకు సంబంధించినటువంటి హీరో, ఆయన భార్య ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్స్, రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఈడీ ఎంటర్టైన్మెంట్స్కు 1 కోటి రూపాయలు పంపించారని, ఆ 1 కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ 1 కోటి రూపాయలు ఇంకా ఆమెకు తిరిగి ఇవ్వలేదని విచారణలో అయితే తేలింది. మరి ఆ పెద్ద హీరో ఎవరు, ఆ పాన్ ఇండియా హీరో ఎవరు, ఆ పాన్ ఇండియా హీరోకు సంబంధించినటువంటి భార్య పేరు మీకు గనుక తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ చూడండి, మధ్య కథా చిత్రం, ముడుపుల డబ్బుతో సినిమాలు తీసిన వైకాపా ముఠ మళ్ళీ మొదలైంది. ఈ మళ్ళీ మొదలైంది ఏంటంటే, మళ్ళీ సుమంత్ హీరోగా ఈ చిత్రాన్ని అయితే తీశారు. స్పై చిత్రాలు ఆ కోటాలోనివే. ఈ 2 చిత్రాలకు గాను 40 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అయితే వాడినట్లు తెలుస్తా ఉంది. కానీ ఖర్చుల్లో మాత్రం 12 కోట్లే చూపిస్తున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన రాజ్ కసిరెడ్డి ఓ పాన్ ఇండియా నటుడి భార్య నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి రూపాయలు 1 కోటి నల్లధనం వైట్లోకి మార్పు, సిట్ దర్యాప్తులో వెలుగులోకి. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏం చేయాలో తెలియక ఆఖరికి సినిమాలు కూడా తీసి ఆ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. అదేవిధంగా హవాలా రూపంలో ఇతర దేశాలకు తీసుకెళ్లారు. అదే కాకుండా సిద్ధం 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 అని చెప్పి సిద్ధం సభలకు కూడా ఆ డబ్బులే వాడారు. మరియు రాయలసీమకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలకు సంబంధించి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఈ డబ్బులే ఇచ్చారు. ఆ డబ్బులు వాడే వాళ్ళు ఎన్నికలకైతే ఖర్చుగా కూడా పెట్టుకున్నారు. సో ఓట్ల కొనుగోలు కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులనే వాడడం జరిగింది. ఇవన్నీ వాడి మిగిలిపోయినటువంటి డబ్బులతో 40 కోట్లు పెట్టి సినిమాలు కూడా తీశారు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక చూడండి, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు వైకాపా ముఠ సినిమాల నిర్మాణము చేపట్టింది. వాస్తవంగా ఆ కమిషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులను ఎవరికో ఇచ్చి వాళ్ళ ద్వారా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి ఒక సంస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సంస్థను ఒకటి క్రియేట్ చేసి దానికి డబ్బులు పంపించుకునే వాళ్ళు, ఆ డబ్బులతో సినిమాలు తీసే వాళ్ళని కూడా విచారణలో అయితే తేలింది. ఇక్కడ చూడండి, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి సుమంత్ హీరోగా మళ్ళీ మొదలైంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై అనే చిత్రాలను నిర్మించారు. ఈ 2 సినిమాల నిర్మాణానికి 40 కోట్ల మేర నల్లధనాన్ని వెచ్చించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ 2 చిత్రాలే కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఆదాయంతో చేద్దామనేటువంటి ఉద్దేశంతో అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి దర్శకులకు, అదేవిధంగా కథా రచయితలకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక రామానాయుడు రేంజ్కు, ఒక అశ్విని దత్ రేంజ్కో ఎదిగిపోయేవాడు. కానీ టైం బాలేక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోవడము, అదేవిధంగా ఈడీ కేసుల్లో రాజ్ కసిరెడ్డి ఇరుక్కోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక కళాత్మకమైనటువంటి నిర్మాతను కూడా కోల్పోవలసి వచ్చింది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, గతేడాది పాన్ ఇండియా స్థాయిలో అతిపెద్ద హిట్ అయి భారీగా కలెక్షన్లు వసూలు చేసిన
ఓ సినీ నటుడి భార్య కూడా ఇలా ₹1 కోటి వరకు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాకు పంపించారు. తిరిగి ఆ డబ్బు ఆమెకు చెల్లించలేదు అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ 12 కోట్లు కాకుండా మిగతా 28 కోట్ల నగదు రూపంలో ఖర్చు చేసినట్లు సిట్ తేల్చింది. సో మొత్తం 2 చిత్రాలకు గాను ₹40 కోట్ల ఖర్చు అయితే సిట్ విచారణలో ₹12 కోట్ల ఖర్చు అయినట్లు లెక్కల్లో చూపించారు. అదేవిధంగా సినిమాలకు వచ్చినటువంటి కలెక్షన్లు 2 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీ మరియు ఇతర హక్కుల ద్వారా ₹36 కోట్ల వసూలు చేసినట్లు కూడా సిట్ దర్యాప్తులో తేలింది. అంటే ₹40 కోట్ల నల్లధనాన్ని పెట్టుబడిగా పెడితే ₹36 కోట్ల తెల్లధనాన్ని బయటకు తీయగలిగారు. సో వాళ్ళు అనుకున్నటువంటి పనినైతే సక్రమంగా చేసుకున్నారు. సినిమాలు అయితే ఫ్లాప్ అయింది, కానీ డబ్బులు అయితే వచ్చింది. సో జగన్ మరొకసారి అధికారంలోకి వస్తాడనేటువంటి ఉద్దేశంతో చాలా మంది దర్శకులకు, చాలా మంది కథా రచయితలకు కూడా అడ్వాన్సులు కూడా ఇచ్చినట్లు కూడా సిట్ విచారణలో తేలింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.